హైకమాండ్ తీరుపై ఉమ్మడి విశాఖ జిల్లా నేతలు గుర్రుగా ఉన్నారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ అంశంలో అధిష్టానం తీరుతో విభేదిస్తున్నారని వినిపిస్తోంది. ప్రత్యేక రైల్వే జోన్కి జై కొడుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. గెజిట్ నోటిఫికేషన్ వచ్చినా వైసీపీ నేతలు స్పందించకపోవడానికి కారణమేంటి? కేకే లైన్ లేని రైల్వే జోన్తో నష్టమని ప్రచారం చేయాలని పార్టీ పెద్దలు ఆదేశించినా వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారా? దక్షిణ కోస్తా రైల్వే జోన్ విషయంలో కూటమి ప్రభుత్వానికి పరోక్షంగా సంఘీభావం ప్రకటిస్తున్నారా? వైసీపీ హైకమాండ్ ఆదేశాలను పాటించిందెవరు, ధిక్కరించిందెవరు? విశాఖ రైల్వే జోన్ విషయంలో ఫ్యాన్ పార్టీ నేతల సైలెన్స్ పై ఇన్సైడ్ స్టోరీ. ఉత్త కొండకు ఊపులెక్కువ, ఉత్త గొడ్డుకు అరుపులెక్కువ అన్నట్టుగా ఉండేది కొన్ని విషయాల్లో వైసీపీ నేతల వ్యవహారం. కూటమి ప్రభుత్వం ఏ ప్రాజెక్టు తెచ్చినా అంతా తమ పాలనా హయాంలో జగన్తోనే సాధ్యమైందని గొప్పలు చెప్పుకున్న వైసీపీ నేతలు విశాఖ రైల్వే జోన్ విషయంలో మాత్రం వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఉండాలన్న ఉత్తరాంధ్ర వాసులు కల సాకారమైంది. దీన్ని ఏర్పాటు చేస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. వైసీపీ ప్రభుత్వం సాధించలేకపోయిన జోన్ను కూటమి తీసుకొచ్చి క్రెడిట్ కొట్టేసింది. జూన్ 1 నుంచి దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి విశాఖ జిల్లా ఫ్యాన్ పార్టీ నేతలు దీనిపై పాజిటివ్ గా ఉన్నారని గూగుల్ సిటీలో వినిపిస్తోంది. రాష్ట్రంలోని 90% ట్రాక్ కొత్త రైల్వే జోన్ పరిధిలోకి రావడంతో కూటమి నేతలతో పాటు వైసీపీ లీడర్లు ఖుషీగా ఉన్నారు. ప్రత్యేక జోన్తో రాష్ట్రం, ఉత్తరాంధ్ర, ముఖ్యంగా విశాఖ శరవేగంగా అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు. పార్టీ హైకమాండ్ వైఖరి ఎలా ఉన్నా తాము వెల్కమ్ చెబుతున్నామని కొందరు ఫ్యాన్ పార్టీ నేతలు ఆఫ్ ద రికార్డ్ గా చెప్పే మాట. తమ అభిప్రాయాన్ని బహిరంగంగా చెబితే తాడేపల్లి ప్యాలెస్ బాస్ కు కోపం వస్తుందని, అందుకే తాము ఈ అంశంపై బహిరంగంగా మాట్లాడకుండా కూటమి సర్కారుకు సంఘీభావంగా మౌనం వహిస్తున్నామని అంటున్నారు. అందుకే కాబోలు గెజిట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఉమ్మడి విశాఖ ఫ్యాన్ పార్టీ మెజార్టీ నేతలు ఈ అంశంపై మాట్లాడలేదన్న వాదనకు బలం చేకూరుతోంది. కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి వైసీపీ హైకమాండ్ తీవ్ర నిరాశలో ఉందని ఇక్కడి పార్టీ నేతల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. తాము సాధించలేదని కూటమి పెద్దలు చేసి చూపించినందుకు జగన్ అనుకో కుతకుతలాడుతోంది. గెజిట్ నోటిఫికేషన్లో ఏదైనా తప్పు దొరికినా రాద్ధాంతం చేసి నానా రచ్చ చేయాలని ప్లాన్ చేశారు. కానీ అవకాశం లేకపోవడంతో ఏదో ఒక అంశాన్ని అయినా తీసుకుని ప్రజల మధ్య గందరగోళం సృష్టించేలా విషం చిమ్మాలని భారీ స్కెచ్ వేశారు. దీనిలో భాగంగానే కొత్త రైల్వే జోన్తో ఏపీకి నష్టమే తప్ప లాభం లేదని గట్టిగా మాట్లాడాలని ఉమ్మడి విశాఖ ఫ్యాన్ పార్టీ నేతలను తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆదేశాలు వచ్చాయని వినిపిస్తోంది. పార్టీ పంపిన స్క్రిప్ట్ ప్రకారం కొత్త వలస, కిరండూల్, అరకు, కోరాపుట్ లైన్లు లేని రైల్వే జోన్ తీవ్ర నష్టమని విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడు కేకే రాజు విమర్శించిన విషయాన్ని ప్రస్తావించుకోవాలి. కేకే లైన్ తో కూడిన విశాఖ రైల్వే జోన్ కోసం వైసీపీ ఉద్యమిస్తుందని హెచ్చరించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక ఈ విషయంలో పార్టీ ఆదేశాలను పాటించకపోతే ఏమవుతుందోనని టెన్షన్ పడిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విశాఖ రైల్వే జోన్ గుండెలేని శరీరమంటూ వ్యాఖ్యానించారు. ఏటా 2250 కోట్ల ఆదాయాన్ని ఇచ్చే కేకే లైన్ ను ఒడిశాలో కలుపుతుంటే కూటమి నేతలు నోరు మెదపలేదని విమర్శించారు. ఈ ఇద్దరు నేతలు మినహా మిగిలిన నాయకులు మౌనంగా ఉన్నారు. చీటికి మాటికి కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడే శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ సైతం రైల్వే జోన్ పై పెదవి విప్పకపోవడం గమనించదగ్గ విషయం. పార్టీ అధిష్టానం తీరుతో విసిగిపోయిన ఉమ్మడి విశాఖ జిల్లా వైసీపీ నేతల స్వరం మెల్లమెల్లగా మారుతోందన్న మాట గట్టిగా వినిపిస్తోంది. కూటమి సర్కారు ఏ ప్రాజెక్ట్ తెచ్చినా, ప్రకటన చేసినా అది అంతా జగన్ చలవేనంటూ క్రెడిట్ చోరీకి పాల్పడేవారు. క్రెడిట్ చోరీతో ప్రజల్లో తాము చులకనైపోతున్నామని ఉమ్మడి విశాఖ వైసీపీ నేతలు ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్నారు. తాడేపల్లి ప్యాలెస్ చెప్పినట్టు మాట్లాడితే తాము ప్రజల్లో అబాసు పాలవుతామని కొందరు నేతలు భయపడుతున్నారు. అందుకే రైల్వే జోన్ అంశంలో ఒకరిద్దరు నేతలు మినహా మిగిలిన అందరూ మౌనం పాటిస్తూ పరువును కాపాడుకుంటున్నారని గూగుల్ సిటీలో చర్చ జరుగుతోంది. ప్రత్యేక జోన్తో రాష్ట్రానికి మంచి జరుగుతుంటే గుడ్డిగా అడ్డంగా వ్యతిరేకించడం మంచిది కాదని భావిస్తున్నారు. ఈ విషయంలో జగన్ ఏమనుకున్నా తాము జోన్ కి వ్యతిరేకంగా మాట్లాడబోమని వైసీపీ నేతలు ఆఫ్ ది రికార్డ్ గా అంటున్నారు. ఈ నేతలకు ఉన్న సోయ పార్టీ అధినేత జగన్ కు ఉండి ఉంటే ఏపీ కొంతైనా అభివృద్ధి జరిగి ఉండేదన్నది విశ్లేషకుల మాట.
భవిష్యత్తులో ఇదే పద్ధతితో ముందుకు వెళ్తారో లేదో చూడాలి.